ఏమే బంగారం ఏమే బంగారం. ఏంది బుడుబుడుకులో అట్ట తయారైనావు? ఆ సంఖలో ఏంది అట్ట తగిలించుకున్నావు? యాటికి పోతావు నువ్వు పొద్దున్నే? ఏ బేబే, నేను యోగాకు పోతున్నా. యోగాకు పోయి బాగా స్లిమ్ అయిపోయి అసలు ఎంగ కూరలాగా కనపడాలని మన తాపత్రయం తెలుసా? జోకు లాపు చాలు కానీ ఎంగు కూడా అంటే ఎంగు కూడాడు సేమ్ బుడుబుడుకులో ఉన్నట్టున్నావు తెలుసా నువ్వు? ఇప్పుడు పోయి యోగాకు పోయి స్టైల్గా ఎంగు కనిపించాలంట. యా కమాన్ యూత్ నువ్వు కూడా యోగాకు రాకూడదా? యంగ్గా స్లిమ్గా తయారవదు. ఏంది? నేను నీకు ఎంగుగా స్లిమ్గా కావాలా అంటే ఇప్పుడు నీకు ఎట్ట కనిపిస్తానా? దుబ్బగా ముసిలికి కనిపిస్తానా? ఎంగుగుండేదాన్ని దేన్నో తగులుకుందామని ప్లాన్ వేస్తానవా నువ్వు? అట్లా కాదే, నువ్వు యోగా చేస్తే ఈ కోపము డిప్రెషన్ అని తగ్గుతాయి అన్నమాట. నేను యోగాకు పోదాం రా. ఇప్పుడు నేను కోపంలో ఆవేశంలో ఉండి డిప్రెషన్తో ఊగిపోతా సూసైడ్ అటెంప్ట్స్ ఏమైనా చేస్తున్నానా? నేను అట్లా లేదు బంగారం, నువ్వు అంత సీరియస్ కావద్దు. నువ్వేం బాగానే ఉన్నావు, నువ్వు నార్మల్గానే ఉన్నావు. సరే నేను సింగిల్గా పోతాను అయితే. నువ్వు బాగా యోగాకు పోయి అన్ని ఎక్సర్సైజ్లు చేసి బాగా ఆరోగ్యంగా ఉంటే నేను ఇట్లనే ముసలిదాన్ని అయిపోయి ఏమి చేయకోకుండా ఎక్సర్సైజ్లు ఏమి చేయకోకుండా ఇంట్లోనే మూలకు పడిపోలేనా? నీ ప్లాన్ అంతా యువతను తగులుకుందామని ప్లాన్ వేసినారులేండి, నాకు తెలుసులేండి. అయ్యో నేను ఆ మాట అనలేదు. ఎందుకు నువ్వు అన్ని తప్పుగా అర్థం చేసుకుంటావు? మమ్మీ, నేను తప్పుడు దాన్ని అన్ని తప్పుగా అర్థం చేసుకుంటాను, మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదనే కదా మీరు చెప్పేది. అయ్యయ్యో నేను అట్లా అనలేదే నిన్ను. అంటే నేను అబద్ధాలు మోసాలు అన్నీ చెప్తానన్నా? పొద్దున్నే నన్ను ఎన్ని మాట్లాడుతున్నారండి, మీకు ఎంత పాపం వస్తుంది తెలుసా? అయ్యో వదిలేసి ఎందుకు గొడవ పడతావు ఊరికనే? గొడవ పడతానన్నా అంటే నేను రాకాసిని గయ్యాల్ని, మీరు మాత్రం శాంతమూర్తులు ఎప్పుడు గొడవ పడరనా? అంటే గొడవ నాతోనే స్టార్ట్ అవుతుందా? ఎందుకంటే అట్లా మాట్లాడుతున్నారు మీరు? సర్లే ఊరికి ఎందుకు గొడవ పడతావు? సర్లే నువ్వు వద్దు నేను వద్దు, నేను ఇంట్లోనే కూర్చుంటా, పోతాను నేను లోపలికి. నేను ఎక్కడికి పోలేను, మిమ్మల్ని ఇంట్లోనే కూర్చోబెడతానని మళ్ళీ ఆ నింద నా మీద కేసంగా. సర్లే అంత బాధపడద్దు, నేనేం నా ఫ్రెండ్స్కి చెప్పుకోను, నేను ఒక్కనే బయస్తాను అయితే. అంతేలే, ఒకటి మేము బాగా ఎంజాయ్ చేసిరా, నేనేమో వంటింటికి ఉందేలా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటా, అంతే నా బతుకంతా అంతే. వచ్చే నన్ను వదిలే తల్లి, నన్ను కార్తీక తినద్దు, నాకు ఏడుపు వస్తుంది. ఎంత మాట అన్నారండి? రోజు మిమ్మల్ని ఏడిపిస్తానని చెప్పేసి మళ్ళీ ఆనందం కూడా నా మీదకి వేస్తున్నారా? నేను మా పుట్టింటి పోతాను చూడు, నువ్వు పిలిచినా కూడా రాను చూడు. ఇప్పుడు పుట్టింటికి పోతానవా? సర్లే పో పుట్టింటికి పో. ఏంది? నేను పుట్టింటికి పోతాంటే నన్ను ఆపుకోకుండా సంతోషపడతావా? నీ